ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత, ఆయన స్వయముగా తీర్మానం తీసుకోలేదు. నేను స్వయముగా సాక్ష్యం ఇచ్చినను కరెక్టే, కారణం నేను స్వయాన ఏది చెయ్యట్లా, నన్ను పంపిన తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉండి సాక్ష్యం ఇస్తున్నారు. మేము ఒక అగ్రిమెంట్ లో వెళ్తున్నాం. ఆయన చెప్తారు, నేను చేస్తాను. ఆయన చెప్తారు, నేను చెప్తాను. ఆయన వెళ్ళమంటారు, నేను వెళ్తాను. ఆయన ఆగమంటే నేను ఆగుతాను. ఆయనయు నేను ఏకమై ఉన్నాం అంటే తండ్రియు నేను ఏకమై ఉన్నారు అంటున్నారు ప్రభు యేసుక్రీస్తు వారు. అది చెప్తూ మీరు సాతాను సంబంధులు, నరహంతకుని సంబంధులు చెప్పినప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశారు. మీకు సొంత ఆలోచన ఉంది, సొంతం. నాకు అలా అనిపించింది, వెయిట్ నాకు అలా అనిపించింది, నేను అలా అనుకున్నా. నో యు నీడ్ అ కౌన్సిల్. నీకు ఒక గైడెన్స్ కావాలి. నేను నీకు బోధించి నడిచు మార్గము అనుదినం చూపెదను, భయపడకు. దేవుడు చెప్తున్న మాట, ఐ విల్ కౌన్సిల్ ది, ఐ విల్ వాచ్ ఓవర్ ది, ఐ విల్ గైడ్ ది. నేను నీకు ఆలోచన చెప్తాను, నీవేం చెయ్యాలో నేను నీకు చెప్తాను. నేను చెప్తున్న ప్రకారం చేసి చూడు. ఓ గాడ్, కమ్ ఆన్, నేను చెప్తున్న ప్రకారం చేసి చూడు. లోకములో ఉన్నత స్థానంలో నీవు ఉంటారు. హల్లెలూయా. అబ్రహామా, అన్ని విడిచిపెట్టి బయలుదేరిరా, నేను నిన్ను గొప్ప చేస్తాను, ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెడతాను, నీ పేరు గొప్ప చేసేదను, నేను నిన్ను ఆశీర్వదించేదను. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు చెప్పిన మాటయే, నీవు ఆశీర్వాదమై ఉండవు. ఆలోచన దొరికి అబ్రహాం నడిచారు. దేవుని స్నేహితుడు అని పేరు పొందారు. ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు. ఆ స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా అంటున్నారు దేవుడు. విల్ ఐ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అబ్రహాం? హల్లెలూయా. నా స్నేహితుడు, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వాని కంటే అధికమైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని చెప్పి నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన స్నేహితుని ఎరిగిన వారుంటే దేవుని మహిమ పరచుకొని ఉండండి. దేవునికి స్తోత్రం.